ఈ జీవో 46 బాధితులు మన దగ్గరకు వచ్చినారు. ఒకరిద్దరు ముగ్గురు రండి తొందరగా. సరే మీరు రండి ఫస్ట్, అయితే లైవ్ నడుస్తున్నది కదా. నాకు మైక్ ఇచ్చేసి. ఈ జీవో 46 పైన ప్రభుత్వం ఏమంటుందంటే ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి పూర్తిగా నష్టం చేసే జీవో. మొన్నటి పోలీసు నియామకాల్లో చాలామంది నష్టపోయారు. దాదాపు 1000-2000 మంది పైన విద్యార్థులు ఈ నిరుద్యోగులు చాలా నష్టపోయారు. ఎక్కువ మార్కులు వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగం రాలే, తక్కువ మార్కులు వచ్చిన ఈ హైదరాబాద్ ఈ అర్బన్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. సో దీన్ని ప్రశ్నిస్తూ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ జీవో తీసుకొచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇది రాగానే రద్దు చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి ఏం చేయలేము, కోర్టు ఏం చెప్తే మేము అది వింటామని ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ కట్ చేస్తే అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతలేడు కోర్టుకి. ఆయన నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని దాదాపుగా 7-8 వాయిదాలట. ఈ కేసుని అడ్వకేట్ శరత్ కుమార్ గారు వీళ్ళ తరపున వాదిస్తూ ఉన్నారు. మరి అడ్వకేట్ జనరల్ అటెండ్ కాకపోతే, వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పకపోతే ఏం చేయడానికి కూడా అవకాశం లేదు. మరి ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది అంటే గవర్నమెంటే తాత్సారం చేస్తున్నది. ఏంటి బ్రదర్, మీ ఎవరెవరిని కలిసినారు, ఎంతవరకు వచ్చింది మీది? మేము కాంగ్రెస్ పార్టీలో అందరిని కలిసినామన్నా. ఆన్లో లేనట్టుంది. కాంగ్రెస్ పార్టీలో అందరిని కలిసామన్నా మేము. ఓకే. అయితే ఏమంటున్నా అంటే ఎలక్షన్ అయిపోయేంత వరకు ఈ కేసు ముందుకు రాదు అని చెప్తున్నారన్న డైరెక్ట్. ఓకే. ఎలక్షన్ అయిపోయేంత వరకు ఈ కేసు అయితే నడవదు, ఏజీ గారు కూడా అటెండ్ కదా అని చెప్పారు. నేను ఏం చేశారంటే నేను ఒక్కరోజు అటెండ్ అయ్యాడు. నేను అటెండ్ అయితే బెంచ్ అనేది మారుతుంది. 27వ కోర్టు నుంచి మళ్ళీ డివిజన్ బెంచ్ 2 పోతుంది. అయితే ఆర్డర్ ఏం రాశాడంటే జడ్జి గారు అభినందన్ కుమార్ షావలి గారు రాసిన జడ్జిమెంట్ ఏం రాశాడంటే జీవో నెంబర్ 46 అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, వీళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వులను పూర్తిగా ఉల్లంఘించి మా ఆర్డర్ కోర్టులో ఉండగానే రిజల్ట్ ఇచ్చేశారు అని చెప్పి క్లియర్ గా రాసేశాడు. ఇది ఆర్డర్ కాపీయా? When these matters are taken up for hearing, it is noticed that the petitioners are challenging GO MS number 46 dated 4/4/2022. The said GO was issued consequent to the prudential order, but the implementation of the same through the said GO is contrary to the presidential order. As per the said GO, the contiguous district cadre 1 and 2 are further bifurcated in the form of certain districts, which is not permissible as per the prudential order. Okay. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి బైఫర్కేషన్ ఒకసారి విడగొట్టిన తర్వాత ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణని CD1 CD2 చేసిన తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ చేయడానికి లేదు, వీళ్ళు పూర్తిగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించారు. ఇది కూడా ఒక్కసారి లైన్ చదవన్నా. ఎక్కడది? ఇది ఒక్కటి చదవన్నా. As per the presidential order, each contiguous district cadre has to be treated as homogeneous local area, but the respondents cannot be permitted to further segregate the said contiguous district cadre. Identi first number 1 into different districts by treating as district post within the contiguous district cadre 1 and 2. ఏం చెప్పిందంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ CDC1 CDC2 ప్రకారమే రిజల్ట్ ఇవ్వాలి తప్ప డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి బదిలీ అవుతున్న తర్వాత నేను జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాను, దయచేసి ఆ జడ్జి గారు తొందరగా రిజల్ట్ ఇచ్చి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి నేను 9 నిమిషాలు చెప్పిండు. మానవతా దృక్పథంతో ఆలోచించండి, కోర్టులో కేసు ఉండగానే మీరు ఎందుకు రిజల్ట్ ఇచ్చారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రపతి ఉత్తర్వులను పూర్తిగా ఉల్లంఘించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ఎమ్మటే విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా 22వ కోర్టులో ఉన్న డివిజన్ బెంచ్ వారిని దీన్ని ఎమర్జెన్సీ కేసు కింద పరిగణించి చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దీని గురించి ఏమని మాట్లాడతారు? ఇప్పుడు జడ్జి గారు తప్పని చెప్పిండు, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిండు. ఇక్కడ జరిగిన మెయిన్ విషయం ఏంటంటే ఆంధ్ర అధికారి అయిన వివి శ్రీనివాసరావు ఇది ఎప్పటికైనా కోర్టులో అనుకూలంగా వస్తుంది, విద్యార్థులకు అనుకూలంగా వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ తలకే ఉరితాడులాగా బిగించిండు. ఎందుకు? ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సార్ తోటి నియామక పత్రాలు ఇప్పించిండు. ఇప్పించడం ద్వారా ఇప్పుడు ఏమైంది? జడ్జి గారు ఏం చెప్పిండు? తప్పని చెప్పిండు. రివ్యూ మీటింగ్ లో ఏం చెప్పిండు? సార్ ఈ కేసు గెలుస్తాం, విద్యార్థులు తప్పుడు సమాచారాన్ని గవర్నమెంట్ కి ఇస్తున్నారు, అందరి దగ్గర పోయి తప్పుడు సమాచారాన్ని చెప్తున్నారు, నేను ఇచ్చింది కరెక్ట్ గానే ఉంది సార్, మీరు ఇస్తే 15,000 ఉద్యోగాలు మీ అకౌంట్ లో పడతాయి సార్ అని చెప్పిండు. అది కోర్టు కేసు రాముందుకి కోర్టులో కేసు ఉండి ఉండగానే రిజల్ట్ ఇవ్వద్దని చెప్తే ఇప్పుడు ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత కోర్టు ఏమని చెప్తుంది? CDC1 CDC2 ప్రకారమే ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇందులో ఇరక్కపోయింది.
ఓకే ఇప్పుడు ఇరికిచ్చిండు. ఇప్పుడు ఒక ఆంధ్ర అధికారి ఇప్పుడు శ్రీనివాసరావు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది సార్. సార్ ఏం జరుగుతుందంటే ఒక్క నిమిషం సార్, నేను ఓపెన్ మాట్లాడతా. వివి శ్రీనివాసరావు గారు ఆంధ్ర అధికారి మొత్తం ఎట్లా చేస్తున్నాడు అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు సార్. 2018, 2022 నోటిఫికేషన్ నుంచి కూడా ఆయన కొనసాగుతున్నాడు. ఆయన కొనసాగిన కాంచి TSLRB బోర్డు ప్రతి ఒక్క కేసు కూడా హైకోర్టు మెట్లెక్కడం, సుప్రీంకోర్టు మెట్లెక్కడం సార్. మేము అందరం హైకోర్టులో గెలుస్తున్నాం, అదే కష్టపడి తలా 100 రూపాయలు వేసుకొని గెలుస్తున్నాం. తర్వాత ఈయన ఇంకా ఫ్లైట్లలో ఈయన బోర్డు లాయర్లు వీళ్ళందరూ ఢిల్లీ సుప్రీంకోర్టు పోతారు. మేము పోలేం కదా, పోయి అక్కడ ఒక అడ్వకేట్ మాట్లాడి ఎంత డబ్బులు ఇస్తున్నారో తెలియట్లేదు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారో తెలియట్లేదు. వీళ్ళ జల్సాల కోసం అమాయకుల జీవితాలు మా యొక్క రక్త ప్రాణాలతో ఆడుకుంటున్నారు సార్. తెలంగాణ విద్యార్థులతో ఆడుకోవడానికి ఈ ఆంధ్ర అధికారికి ఎందుకున్నారు సార్? ఈ ఆంధ్ర అధికారిని ఎందుకు తొలగించట్లేదు సార్? ఈ ఆంధ్ర అధికారి మీద అన్ని దుర్మార్గాలు చేస్తున్నాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం ఎన్నుకొని ఓట్లేసింది. ఈయన ఇంకా అదే సీట్లో కొనసాగడానికి మరమైంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సుప్రీంకోర్టులో ఏ అడ్వకేట్లను పెడతారు? ఎందుకు డబ్బులు వచ్చిందా? ఏదైనా పేపర్లో రాసి ఏది రాయట్లేదు, మీరు రాయమంటే రాయట్లేదు. ఇప్పుడు వీళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పీకల్లో ముంచేసిండు. ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ బయటకు వస్తే ఏమైతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇవ్వద్దని శ్రీధర్ బాబు సార్ కూడా గట్టిగా చెప్పిండు. కానీ మన వైపు న్యాయం ఉంది సార్. వాళ్ళు తప్పుడు సమాచారంతో రాష్ట్రపతి ఉత్తర్వులను కరెక్ట్ గా ఫాలో అయింది సార్. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? రాష్ట్రపతి ఉత్తర్వులు ఫాలో కాలేదు, బైఫర్కేషన్ ద్వారా. నిన్న కేటీఆర్ కూడా ఏ సమాధానం చెప్పిండు? మేము జనాభా లెక్కల ప్రకారం ఎంపీ సీట్లు తీస్తే మేము ఊకోనేది లేదు, మేము జనాభాని కంట్రోల్ చేసిన అన్నాడు. మరి ఇదే జనాభా లెక్కల ప్రకారం ఉద్యోగాలు ఎట్లా పంచింది ఇదే కేటీఆర్? ఏం మాట్లాడతారు సార్? నిన్న హైదరాబాద్ లో అంటే ఆంధ్ర వాళ్ళకి తెలివి ఉందంట, తెలంగాణ వాళ్ళకి తెలియదు అంట. ఈ లబ్బర్ ముక్కోడికి మేమేనా ఏ ఉద్యోగాలు ఇచ్చిన 10 సంవత్సరాలు? అందుకే సార్ వీళ్ళ కుటుంబంలో ఎవరన్నా చనిపోతే విద్యార్థుల బాధ తెలుసు. 2009 నుంచి వచ్చి తెలంగాణ విద్యార్థులకు తెలివి లేకనే వీళ్ళ కుటుంబం కోసం వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా మేము చచ్చిపోయినాం. మేము చచ్చిపోతే మా శవాల మీద వీళ్ళు వేసేచ్చు తీసుకొచ్చి మా ఆంధ్ర అధికారిని కూర్చోబెట్టారు 2 రిక్రూట్మెంట్ల నుంచి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? శరత్ గారు ఫోన్ ఎత్తట్లేదు అని బిజీ వస్తున్నది. 2వ కోర్టులో ఉంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ కోర్టుకి దాన్ని షిఫ్ట్ చేసారు సార్ సర్వీస్ మ్యాటర్లు. ఓకే, మళ్ళీ దాంట్లో నుంచి కూడా మళ్ళీ మేము ఇప్పుడు ఫైర్ చేయాలి సార్. మొన్న మినిస్టర్ గారిని అడిగితే ఎలక్షన్ ఎఫెక్ట్ పడుతుంది, మేము ఇప్పుడు ఎలక్షన్ ముందు మేము ఏం చేయలేము, ఏజీ గారు అటెండ్ కాడని చెప్తున్నారు సార్. ఎంతకని ఫీజులు కట్టాలి ఏమని చెప్పాలి సార్? ఇప్పుడు మేము ఏమంటాం, మొన్న నుంచి హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తాం, హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తుంటారు సార్. హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి మేము ముందు మన తొలి వేలు ముందు పెడుతున్నాం సార్. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమాధానం చెప్తా చెప్పాలి సార్. సార్ ఏ ఒక్క నాదుడు కూడా రోడ్డు ఎక్కి కొట్లాడిన వాళ్ళు మేము సార్. విద్యార్థుల ప్రజలు మీకు కూడా తెలిసింది. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. ఫస్ట్ మాకు న్యాయం చేయకపోయినా లేదన్నా ఆంధ్ర అధికారిని తొలగించండి. ఆంధ్ర అధికారిని తొలగించండి. మాకు యమపాశం లాగా మారిపోయిండు. తెలంగాణ విద్యార్థుల పట్ల నిరుత్సాహమైండు. మేము ఆర్తనాదాలు పడుతుంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందంటే ఇవ్వద్దని చెప్తాడు ఎందుకు? ఆయన ఇంట్లో సొమ్ము ఏమని ఇస్తున్నాడా? ఆయనకు ట్యాక్సులు కట్టేది మేము. మాకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే మాకు ఉద్యోగాలు ఇవ్వద్దని తప్పుడు సమాచారం మేము పోయిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మేము ఓట్లేసిన మేము ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల దగ్గర పోతే మాకు న్యాయం చేయాలని వాళ్ళందరూ కూడా సీఎం దగ్గర పోతే నువ్వు తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నావు మా గురించి? నీకేం అధికారం ఉంది? నీకేమైనా డబ్బులు ఇస్తున్నావు? నువ్వేమన్నా మీ ఇంట్లో సొమ్మిస్తున్నావు? నువ్వు ఫస్ట్ అర్జెంట్ రాజీనామా చేయి. నువ్వు కాబట్టి బోర్డు చైర్మన్ ఉన్నావు కానీ జీవో నెంబర్ 46 గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిన్ను తరిమి కొట్టకపోతే ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఏమని వాదిస్తాడు మళ్ళీ ఇప్పుడు దీంట్లో? అడ్వకేట్ జనరల్ నిన్న వచ్చింది ఇట్లా నిలబడ్డాడు. ఒక్కసారి మీ దాంట్లో ఒక 2 నిమిషాలు క్లిప్ ఏమన్నా ప్రమోట్ చేస్తారా? నిన్న కోర్టులో జడ్జి గారు వద్దులేండి చేయకూడదు. నేను అడ్వకేట్ జనరల్ సైలెంట్ ఏం లేదు, ఏం ఆర్గ్యూ చేయలేదు. మానవత సార్ వాళ్ళ మీరు తప్పు చేసిర్రు క్లియర్. జడ్జి గారు ఏమన్నాడంటే మీరు మైక్ ముందన్న పెట్టరాదని లేదు అది చెప్పే వేట కూడా పర్లేదులేండి. అయితే ఏం చెప్పిండంటే మీరు వాళ్ళకి తప్పు జరిగిపోయింది, మేము కోర్టులో ఉన్నాం కూడా ఆర్డర్ ఇచ్చేసి మీరు రిజల్ట్ ఇచ్చేసారు, వాళ్ళని పీకేయలేం కాబట్టి సూపర్ న్యూమరీ పోస్టులో 2000 పోస్టులు క్రియేట్ చేసి ఈ బాధితులకు న్యాయం చేయాలి. ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టకండి. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఇది యాక్చువల్లీ ఇది నోటిఫికేషన్ లో లేదు కదా మీకు? లేదు ఇంత క్లియర్ గా లేదు. తర్వాత తీసుకొచ్చారు. ఓకే, అసలు ఇట్లా లేదు అన్న, ఇట్లా లేదు. మినిస్టర్స్ ని కలిసినారా? ఇప్పుడు మళ్ళీ కలిసినాం అన్న, దామోదర రాజ నరసింహన్ సార్ని కలిసినాం. కలిస్తే ఆయన ఏమంటున్నాడు, ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మీ కేసులు ముందుకు రాని, ఇది ఎలక్షన్ ముందు తీసుకొస్తే ఎలక్షన్ ఓట్లు ఎఫెక్ట్ పడుతుంది. మేము ఏజీ గారిని మాత్రం మేము 30 దాకా ఎలక్షన్ అయిపోయేంత వరకు మేము తీసుకురామని చెప్పారు సార్. ఇప్పుడు మీరు చెప్పండి. యాక్చువల్ అన్న ఏంటిదంటే అసలు మాకు జడ్జిమెంట్ వచ్చేదన్న. ఓకే, ఎప్పుడు వచ్చేదంటే ఈ 28/3/2024 ముందే వచ్చేది. కానీ ఏం చేసారు మన వాళ్ళు, ఏం చేశారంటే ఏజీని అటెండ్ కాకూడదని చెప్పేశారు అన్న. అటెండ్ కావట్లేదు, 6 times పోస్ట్పోన్ చేశారు. 6 సార్లు పోస్ట్పోన్ చేశారన్న. మేము అసలు కోర్టులు వెళ్ళాలి రావాలి, ఎక్కడి నుంచి దూరం చూస్తాము, వెళ్ళాలి రావాలి. అయితే ఏమైందంటే ఇప్పుడు 28/3కి యాక్చువల్గా సర్వీస్ మ్యాటర్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు 27 కోర్టు నుంచి DB2కి వచ్చేసింది అనమాట. ఆ సార్ కొత్త ఆయన ఇప్పుడు వచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ జరగాలి మళ్ళీ ఎన్ని రోజులు? యాక్చువల్లీ ఎంత ఇప్పుడు దగ్గర 10 months అయిపోయింది మేము కేసు వేసింది.
ఆ 10 months నుంచి రోజు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి మినిస్టర్లను కలుస్తున్నాము. ఏమంటారు, ఎలక్షన్ ఎఫెక్ట్ పడుతుంది మాకు. ఏమంటే మేమే ఏజీకి అటెండ్ కావద్దని చెప్తున్నాం. మేము ఎన్ని రోజులు ఆట ఆడుకుంటున్నాం మాతో వీళ్ళు. ఈ 28 థర్డ్ మీకు ఖర్చు కూడా అవుతుంటది కదా ఫుల్ అన్న అమౌంట్. అసలు మా పరిస్థితులు ఎవరు చెప్పుకోలేము మేము. ఇక అందరం కలిసి గాంధీ హాస్పిటల్ దగ్గరకు పోదాం అనుకుంటున్నాం అన్నారు. రేపు పోయి ఇక కిడ్నీలు ఏమన్నా ఉంటే అది ఒకటి మిగిలిన ఇప్పటికి దాదాపు అయితే యాక్చువల్లీ ఏంటంటే అసలు బెంచ్ ఈ 27 కోర్టులో మాకు జడ్జిమెంట్ వచ్చేదన్న, కానీ వీళ్ళు పోస్ట్పోన్ చేయడం వల్ల సార్ ఇప్పుడు నేను ఏం చెప్పారు, ఒక అడ్వైస్ ఇచ్చింది సార్, పిల్లలకి న్యాయం చేయండి, అన్యాయం చేయొద్దు, సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి. ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? 2000 మంది. 2000 మెంబర్స్. అంత ఈజీగా సాధ్యమవుతుందా? ఇప్పుడు నేను అదే సావలి సార్ చెప్పిండు. ఏమని చెప్పిండంటే, మీరు పిల్లలకు అన్యాయం చేయండి, చేయవద్దు, ఎందుకంటే పోస్టులు కొన్ని ఖాళీ ఉన్నాయి కదా, మీ సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, అడ్వైస్ తీసుకొని మీరు మాట్లాడుకొని ఎవరికైతే జాబ్ మెరిట్ అయితే ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేయని చెప్పారన్న. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో ఇది కోర్టు జడ్జి గారు చెప్పింది, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకి వ్యతిరేకంగా ఉన్న జీవో ఇది. సో మానవతా దృక్పథంతో ఆలోచించండి అని అడ్వకేట్ జనరల్ సూచించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కోర్టు ఏం చెప్తే అది చేస్తామన్నారు కాబట్టి కోర్టు చెప్పిన ఆ మాటలనైనా తీసుకోండి. మళ్ళీ దీంట్లో కూడా టెక్నికల్ పాయింట్స్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, లేదు కోర్టు ఇంకో బెంచ్కి వాయిదా వేసింది కాబట్టి సో అక్కడ వచ్చేదాకా చూస్తాం. సో దయచేసి పక్కన పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని అయితే వదిలిపెట్టడైతే కనబడతలేదు. నేను అనుకున్న ఏదో ఒక సందర్భంలో ఇది ఇక్కడ ఎండు పడుతుంది, ఎంతకాలం కొట్లాడగలుగుతారు వీళ్ళని. కానీ వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరుగుతూనే ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. మాకు కూడా కొన్ని వందల సార్లు ఫోన్లు చేస్తుంటారు ప్రతిరోజు. సో ఇమీడియట్గా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దీని మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు అసలు నియామక పత్రాలు ఇచ్చి చేయడమే తప్పు. అసలు యాక్చువల్గా మీ మిస్టేక్ లేదు ఇందులో, గత గవర్నమెంట్ మిస్టేక్, కేసీఆర్ చేసిన దుర్మార్గం ఇది. కానీ ఇందులో మిమ్మల్ని ఇరికిస్తున్నారు. దాన్ని మీరు గుర్తించి ఇమీడియట్గా వీళ్ళకి న్యాయం చేయండి. వీళ్ళంతా తెలంగాణ వాళ్ళే. ఇమీడియట్గా జీవోను రద్దు చేయండి. భవిష్యత్తులో ఇట్లాంటి జీవోల మీద ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఎక్కువ అవకాశాలు ఉండవు, చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్లో ఇక్కడున్న ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంత మెరుగైన అవకాశాలు ఉంటాయి, వేరే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. రూరల్లో నుంచి వచ్చే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, చాలా దారుణంగా ఇట్లాంటి చిన్న ఉద్యోగాల కోసం కొట్లాడతారు. సో ఈ చాలా దారుణం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాబోయే రోజుల్లో ఇది మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.